in this video we are going to discuss important problems for MSET 2023 and this video is equally helpful for both MPC and BPC students. Okay, so MPC and BPC students ki idi equal ga helpful avutundi, plus it is equally helpful for both AP and TS MSET students. We are going to discuss problems from motion in a plane. Okay, so దీని యొక్క వెయిటేజ్ మనం చూసుకున్నట్లయితే 2 మార్క్స్ ఉంటుంది మాక్సిమం గా. ఓకే, సో మాక్సిమం 2 మార్క్స్ అండ్ మినిమం 1 మార్క్. ఓకే, సో మినిమం 1 మార్క్ ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మాక్సిమం 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజీ చాప్టర్ ఫ్రమ్ యువర్ ఎంసెట్ సిలబస్. సో మీకు ఒకవేళ ఎంసెట్ యొక్క సిలబస్ కానీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కానీ ఏదైనా కావాలనుకుంటే మన యొక్క వెబ్సైట్ లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో sadhubidda.com కి వెళ్ళి చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఫర్ టీఎస్ ఎంసెట్ ఆర్ ఏపీ ఎంసెట్ అని మీరు టైప్ చేసేస్తే మీకు సిలబస్ వచ్చేస్తుంది. లేదంటే మన యొక్క యాప్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే సార్, యాప్ లో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే ఇలా మీకు మొబైల్ నంబర్ ఎంటర్ చేయడానికి అడుగుతుంది. దాని తర్వాత ఓటీపీ ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. దాని తర్వాత we are offering 2 courses. One is for MPC students and another one is for BPC students. So 999 ki meeku ఏమేమి వస్తాయి అంటే 999 కి you will be getting previous papers. Okay, last 5 year papers వస్తాయి. Okay, so last 5 year papers plus chapter wise test. Okay, so ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో నేను ఒక 60 days ప్లాన్ చెప్పాను కదా, సో దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ని ఒక చాప్టర్ చదవగానే మీరు దాన్ని యూస్ చేస్తూ ఉండాలి. ప్లస్ మీకు కంప్లీట్ గా స్టడీ మెటీరియల్ వస్తుంది. ప్రతి ఒక్క చాప్టర్ గా ప్రతి ఒక్క మీకు స్టడీ మెటీరియల్ వస్తుంది ఇన్ PDF ఫామ్. ఓకే, సో ఇవైతే చాప్టర్ వైజ్ టెస్ట్ ఉన్నాయి కదా, సో వీటికి మీకు సొల్యూషన్స్ ప్లస్ టెస్ట్ అనాలిసిస్ ఇవన్నీ కూడా వస్తాయి. ప్లస్ మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. ఓకే, సో ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో మీకు ఏం జరుగుతుంది అంటే మీరు చదివింది ఎంతవరకు రికాల్ చేయగలుగుతున్నారు. సో ఇలాంటి మీకు ఒక యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు టైం మేనేజ్మెంట్ కోసం ఈ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. ప్లస్ దీంట్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ కంప్లీట్ కోర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎంసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు. ఓకే, కాబట్టి ఇంకా మీరు పర్చేస్ చేసుకోలేదంటే తొందరగా పర్చేస్ చేసుకోవాలి. ఓకే, సో మీరు ఫర్దర్ గా వెళ్తే స్టోర్ ఉంటుంది, దానిపైన పేమెంట్ చేసేస్తే మీరు మీ యొక్క కంప్లీట్ గా కోర్స్ ని యాక్సెస్ చేయవచ్చు. ఓకే, సో కమింగ్ టు అవర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ ఓకే, సో ఇది ఏదైతే మీకు కనబడుతుంది కదా, ఇది మన యొక్క స్టడీ మెటీరియల్ నుంచి మనం తీసుకున్నాము. ఓకే, సో మన యొక్క PDF స్టడీ మెటీరియల్ లో ఇలా మీకు కంప్లీట్ గా కంటెంట్ అవైలబుల్ గా ఉంటుంది. నేను దాని యొక్క చిన్న స్క్రీన్ షాట్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ కంటెంట్ ని ప్రొవైడ్ చేసాము. కంప్లీట్ గా ఈ కంటెంట్ మొత్తం మన యొక్క యాప్ లో అవైలబుల్ గా ఉండింది లాస్ట్ ఇయర్ కోర్స్ లో కూడా. ఓకే, సో ఇక్కడ మాక్సిమం హైట్ ప్రొజెక్టైల్ ది ప్లస్ టైం ఎంత, ప్లస్ మీకు హారిజాంటల్ రేంజ్ కి ఫార్ములా ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంటాయో కంప్లీట్ గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. లాస్ట్ ఇయర్ కూడా నేను డిస్కస్ చేశాను. నా సార్ ఇది చదివితే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలమా అని మీకు డౌట్ వస్తే నేను 2022 యొక్క ప్రాబ్లం నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాబ్లం గా తీసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా అదే ఇచ్చాం. సో 2022 లో ఇది ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఏ ప్రొజెక్టైల్ ఈజ్ లాంచ్డ్. ఓకే, సో దెర్ ఈస్ ఏ ప్రొజెక్టైల్. ఓకే, సో ఇలా మనకి ప్రొజెక్టైల్ ఉంటుంది కదా, లాంచ్డ్ విత్ ఇనిషియల్ స్పీడ్ u is equals to 40 meters per second. Now at an angle of 30 degrees. Okay, so 30 degrees above the ground, the projectile lands on a hillside 2 seconds later. Okay, so ఈ ప్రొజెక్టైల్ వెళ్ళి ఏదైతే ఉంది కదా, సో ఒక హిల్ సైడ్ లో t is equals to 2 seconds. ఓకే, సో 2 seconds దగ్గర ల్యాండ్ అయిందంట. నౌ ద నెట్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ వేర్ ద ప్రొజెక్టైల్ వాజ్ లాంచ్ టు వేర్ హిట్స్ ద టార్గెట్. ఓకే, సో మనకి డిస్ప్లేస్మెంట్ అన్నారు కాబట్టి సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ వన్, రైట్. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ మనం చేయాలి. ఓకే, హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఇలా మనకి స్ట్రైట్ గా ఉంటుంది, ప్రొజెక్టైల్ అంటే ఇలా మనకి వెళ్తుంది కదా. ఓకే, సో ఇలా మనకి వెళ్తుంది. నౌ ఇక్కడ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయగలము, పైథాగరస్ థీరం ఒకవేళ మనకు తెలిసినట్టయితే ఈ x యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది దాన్ని మనం రేంజ్ అంటాము. ఓకే,
సో ఈ y యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ మనకి ట్రావెల్ చేసింది. ఓకే, సో ఈ y యాక్సిస్ లో, సో x యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. మన యొక్క మెటీరియల్ లో ఏమి ఇచ్చాడు. సి ఇక్కడ హారిజాంటల్ రేంజ్. సో x యాక్సిస్ లో మనకి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనం చూసుకున్నట్టయితే దాని యొక్క ఫార్ములా ఇక్కడ మనకి ఇచ్చేసారు. సో దీన్ని మనం ఎగ్జాక్ట్ గా యూస్ చేద్దాం. u cos θ into t. ఓకే, సో ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. దట్ ఈస్ x కోసం నాకు u cos θ into t. ఓకే, నౌ y డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఎలా వస్తుంది. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇన్ y డైరెక్షన్ ఇచ్చారు కదా. దట్ ఈస్ ఇక్కడ ఇది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. vy అంటే మళ్ళీ ఇదే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి డైరెక్ట్ గా నేను దీన్నే యూస్ చేసుకుంటున్నాను. u sin θ t minus half gt square. ఎందుకంటే ఇది మనకి గ్రావిటేషనల్ గా అగెనిస్ట్ గా యాక్ట్ చేస్తుంది కాబట్టి మనం దీన్ని మళ్ళీ మైనస్ చేసేయాలి. సో ఇక్కడ నేను y యాక్సిస్ కోసం రాసుకున్నట్టయితే u sin θ times t minus half gt square. ఓకే, సో that is u sin θ times t minus half gt square. జస్ట్ నేను ఇప్పుడు ఓన్లీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఎంసెట్ 2022 లో. ఓకే, సో 2022 యొక్క క్వశ్చన్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. సి x అండ్ y మనకి ఈ రెండిట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే, సపోజ్ నేను ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి. దట్ ఈస్ u is 40 into cos 30 is √3/2. ఓకే, x డైరెక్షన్ లో వాట్ ఈస్ u 40, దాని తర్వాత cos 30 times 2. ఓకే, సో 30 times 2 seconds. అండ్ y డైరెక్షన్ లో మనం చూసుకున్నట్టయితే u sin 30 times t, that is t is 2 minus 1/2. what is g, that is 10 into what is t again, t square. ఓకే, సో నేను ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేసినట్టయితే 40, what is cos 30 వాల్యూ, √3/2 times 2. ఓకే, సో √3/2 times 2. ఈ 2 క్యాన్సిల్ చేస్తే 40 √3 దీని యొక్క వాల్యూ నాకు వస్తుంది. నా y డైరెక్షన్ లో మనం చూసుకున్నట్టయితే y డైరెక్షన్ లో కూడా చాలా సింపుల్ గా నేను 40 sin 30 is 1/2 times 2 minus 1/2 times 10 times 2 square. So e square and this 2 నేను cancel చేసేస్తే plus e2 and this 2 will be cancelling out. That is 40 minus 20, so which is equals to 20. Okay, so నాకు x డైరెక్షన్ లో ఇది ఎంత వచ్చింది, that is 40 √3, and y డైరెక్షన్ లో నేను చూసుకున్నట్టయితే నాకు 20 దీని యొక్క వాల్యూ వచ్చింది. Now from Pythagoras theorem we know that, okay, so from Pythagoras theorem we know that మనకి ఈ డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి, సో డిస్ప్లేస్మెంట్ విల్ బి ఈక్వల్స్ టు అండర్ రూట్ 40 √3 హోల్ స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్, రైట్. సో ఇంకా నేను ఫర్దర్ గా దీన్ని సింప్లిఫై చేసేస్తే చాలా సింపుల్ గా నాకు దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1600 into 3 plus 400, రైట్. సో ఇది మనకి వచ్చేసి √5200. బట్ ఇలాంటి వాల్యూ అక్కడ ఏమీ మనకి అవైలబుల్ గా లేదు. బట్ నేను దీన్ని ఇలా రాసుకోవచ్చు, దట్ ఈస్ అండర్ రూట్ 400 times 13 గా రాసుకోవచ్చు. ఓకే, సో విచ్ విల్ బి ఈక్వల్స్ టు 20. నేను దీంట్లో తీసుకుంటే 20 √13 నాకు ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ఆప్షన్ 4 will be right answer. Okay, so 20 √13 will be right answer. సో ఇలా మీరు ప్రతి ఒక్క ప్రాబ్లం ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. సి ఏముంది ఇక్కడ, జస్ట్ మనం ఇంతకు ప్రీవియస్ ఇది మనం చదివేసాం అనుకోండి, ఒకవేళ మనం దీన్ని చదివేస్తే ఇది సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది సాల్వ్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని చదవాలి మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ లో ఉన్న ఫార్ములేని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ లో నుంచి మనం తీసుకున్నాము. చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ ఉంది కదా, సో దాంట్లో నుంచి మనం ఈ క్వశ్చన్ ని తీసుకున్నాము. ఓకే, సో ఈ క్వశ్చన్ లో చూడండి, ద రేంజ్ ఆఫ్ ప్రొజెక్టైల్. ఓకే, సో ద రేంజ్ ఆఫ్ projectile for a given initial velocity is maximum when the angle of projection is 45 degrees అంట. సో the range will be minimum
సి ఒక కామన్ సెన్స్ కూడా మనం యూజ్ చేసినట్టయితే సో ఇలా మనం 45 degrees తో త్రో చేసినప్పుడు దీని యొక్క రేంజ్ ఏదైతే ఉంది కదా maximum గా ఉంది అంట. రేంజ్ maximum గా మనకి 45 degrees దగ్గర ఉంది. సో ఈ రేంజ్ ని నేను తగ్గించాలి అంటే ఏం చేయాలి, ఈ యాంగిల్ ఏదైతే ఉంది కదా సో దీన్ని పెంచాలి. ఓకే, సో ఇలా ఉంది ఇనిషియల్ గా, సో 45 degrees ఇలా చేస్తే నాకు ఇంకా రేంజ్ తగ్గిపోతుంది. సో నేను అదే ఇలా చేశాను అనుకోండి, సో రేంజ్ విల్ బికమ్ 0. ఓకే, సో ఇలా నేను త్రో చేస్తున్నానంటే ఇట్ విల్ బి 90 degrees. సో ఇలా కూడా మనం ఇక్కడ నుంచి సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్. బట్ సి ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ప్రూవ్ చేయాలి. బట్ ఎంసెట్ లో మీరు ఇలా పెట్టేస్తే సరిపోతుంది, బట్ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అని నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సి సో రేంజ్, ఓకే, సో రేంజ్ మినిమం, ఓకే, సో రేంజ్ మినిమం ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ theta times 2u sin theta upon g. ఓకే, సో ఇది ఎక్కడ నుంచి వచ్చింది సార్ అంటే మళ్ళీ మనం ఇక్కడ ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి. 2u cos theta u cos theta into 2u sin theta upon g. ఓకే, సో అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము, u cos theta 2u sin theta upon g. నౌ లిజన్ టు మీ కేర్ఫుల్లీ, చాలా ఇంపార్టెంట్. సి ఇక్కడ నేను ఒకవేళ 90 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, cos 90 is 0. సో 0 times 0 will be equals to 0. సో 0 కంటే మినిమం మనకి వాల్యూస్ ఉండే ఛాన్సెస్ లేవు కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీరు కామన్ సెన్స్ ని యూజ్ చేసుకొని కూడా దీని యొక్క ఆన్సర్ చెప్పవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే ఇది మన యొక్క టెస్ట్ సిరీస్ యొక్క క్వశ్చన్. ఓకే, నౌ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్. ఓకే, సో రెండు వెక్టార్స్ ఇచ్చేసేసారు, సో వాటి యొక్క మధ్యలో యాంగిల్ మనం కనుక్కోవాలి. సి సో దిస్ ఈస్ టిఎస్ ఎంసెట్. ఓకే, సో టిఎస్ ఎంసెట్ 2021 పేపర్ లో నుంచి క్వశ్చన్ అనుకుంటాను. సో దీని యొక్క సొల్యూషన్ మీరు సాల్వ్ చేయగలిగితే సో నెక్స్ట్ ఇయర్ దట్ ఈస్ 2022 లో, ఓకే, సో 2022, ఓకే, సో ఇది నేను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని లాస్ట్ ఇయర్ మన యొక్క వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఆ వీడియో కూడా కావాలనుకుంటే చూడవచ్చు. ఓకే, సో ఇది 2022లో కూడా సిమిలర్ గా ఉన్న క్వశ్చన్ అడిగారు, బట్ దీంట్లో నుంచి ఒక చిన్న పార్ట్ మాత్రమే అక్కడ అడిగారు. సో ఇది మీరు ఒకవేళ సాల్వ్ చేయగలిగితే దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో యాంగిల్ మనకి కావాలి కాబట్టి cos theta will be equals to a dot b upon magnitude of a and magnitude of b. ఓకే, సో దీన్ని నేను చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో a dot b will be 3 into 5, 2 into 3, 5 into 1. ఓకే, సో దట్ ఈస్ 3 into 5 plus 2 into 3 plus 5 into 1 upon under root. సో ఇక్కడ మనకి వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కావాలి కాబట్టి 3 square plus 2 square plus 5 square times, ఓకే, సో ఇక్కడ ఏంటి 5 square, ఓకే, 5 square plus 3 square plus 1 square. ఓకే, hope that is clear. సో నేను దీన్ని సింప్లిఫై చేసేస్తే it will be 15 plus 6 plus 5. ఓకే, సో 15 plus 5 20, 26. ఓకే, సో 26 upon this value will be around 1330. ఓకే, సో మీరు దీన్ని సింప్లిఫై చేయొచ్చు. 9, సో 9 plus 4 plus 25. ఓకే, సో మళ్ళీ ఇక్కడ 25 plus 9 plus 1. ఓకే, సో దీన్ని మీరు మల్టిప్లై చేస్తే యూ విల్ బి గెటింగ్ 1330. ఓకే, సో ఈ వాల్యూ మనకి వచ్చింది. బట్ మనం ఆప్షన్స్ లో చూసుకున్నట్టయితే 26 upon 1330, బట్ కాస్ ఇన్వర్స్ ఉంది. బట్ ఇక్కడ మనం కాస్ థీటానే ఫైండ్ అవుట్ చేస్తున్నాము కాబట్టి మనం ఈ కాస్ ని అటు తీసుకెళ్తే ఇట్ విల్ బికమ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 26 upon root 1330. సో ఇది మన యొక్క ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ లో వచ్చిన క్వశ్చన్ దట్ ఈస్ 2022 లో వచ్చిన క్వశ్చన్స్ ఏంటి మనం చూద్దాం. 2022 లో ఎలాంటి క్వశ్చన్ వచ్చిందో చూద్దాం. ఓకే, సో 2022 లో ఈ క్వశ్చన్ అడిగారు దట్ ఈస్ an ant starts from the origin. ఓకే, సో ఒక ఆరిజిన్ నుంచి ఒక ant స్టార్ట్ అవుంది. ఓకే, సో 10 సెంటీమీటర్ ఏదైతే ఉంది కదా x యాక్సిస్ పైన ట్రావెల్ చేసి దాని తర్వాత 20 సెంటీమీటర్ పైకి y యాక్సిస్ లో ట్రావెల్ చేసిందంట. ఓకే, నౌ along the y axis the dot product of the ants displacement. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే,
సో ఇక్కడ నుంచి ఏదైతే డిస్ప్లేస్మెంట్ అని మనం దీన్ని అంటాము. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ అంటాము వెక్టార్ విత్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ పాయింట్. ఓకే, సో ఇక్కడ మనకి ఒక పొజిషన్ వెక్టార్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఓకే ఒక పొజిషన్ వెక్టార్ ఉంది, అది మనకి 45 డిగ్రీస్. ఓకే, సో 45 డిగ్రీస్ యాంగిల్లో ఉందంట. ఓకే, సో 45 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. నా దాని యొక్క ఏం చెప్పారు మనకి, పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఎ పాయింట్ దట్ మేక్స్ 45 విత్ ఎక్స్ యాక్సిస్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కూడా మనకి ఇచ్చారు, దట్ ఈస్ √2 అన్నారు. సో సింపుల్ గా నేను ఇక్కడ డ్రా చేసుకుంటే ఇలా మనకి ఇచ్చేసి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ √2 ఉంది. సో ఈ వెక్టార్ ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉంది కదా, సో ఇక్కడ ఈ పాయింట్ కి ప్లస్ ఈ పాయింట్ కి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఉంది కదా వాటి మధ్యన డాట్ ప్రోడక్ట్ ని మనకి కనుక్కోమన్నారు. సి √2 ఉంది అంటే ఇది 1 అండ్ ఇది 1 ఉంటుంది, పైథాగరస్ ట్రిప్లెట్ నుంచి మనకి తెలుసు. ఓకే, సో దిస్ వన్ విల్ బి 1 అండ్ దిస్ వన్ విల్ బి 1. సో ఇక్కడ నేను వీటి యొక్క పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే సపోజ్ ఇది P అండ్ ఇది Q అనుకుంటే this point will be 10, 20. Okay, and this point will be 1, 1. So ఇక్కడ నాకు వెక్టార్ ఫామ్ లో కావాలి. P వెక్టార్ ఫామ్ నేను చూసుకున్నట్టయితే P వెక్టార్ will be equals to 10i plus 20j. Q వెక్టార్ నేను చూసుకున్నట్టయితే Q వెక్టార్ will be equals to 1i plus 1j. సో జస్ట్ ఏమన్నారు, ఈ వెక్టార్స్ మనం క్యాలిక్యులేట్ చేసేసాము, దీని యొక్క డాట్ ప్రోడక్ట్ మాత్రమే మనకి అడిగారు. ఇంతకు ముందే మనం డాట్ ప్రోడక్ట్ ఇక్కడ పైన క్యాలిక్యులేట్ చేసాము. ఏం చేయాలి, ఈ 3 ఉంటే 3కి 5, 2 ఉంటే ఇక్కడ 2 ఉంది, 2 జేలో ఇక్కడ జే ఎలా ఉంటే జేకి దాన్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి 10 ఉంది, ఐలో ఇక్కడ 1 ఉంది, 20 ఉంది, 1 ఉంది. సో డాట్ ప్రోడక్ట్. ఓకే, సో డాట్ ప్రోడక్ట్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు P డాట్ Q will be equals to 10 into 1 plus 20 into 1, which is equals to 10 plus 20, which is equals to 30, and that is your answer. Okay, so option A will be right answer. So ఇలా మనం చాలా సింపుల్ గా ఇక్కడ ఒక చిన్న లాజిక్, ఫస్ట్ మీరు ఈ పాయింట్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ పాయింట్స్ చేయలేదు అంటే మీరు ఈ డాట్ ప్రోడక్ట్ ని చేయడం చాలా చాలా కష్టం. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మన యొక్క ప్రీవియస్ పేపర్స్ లో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది, కాబట్టి ఇక ఆ కోర్స్ ని మీరు చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి, పర్చేస్ చేసుకొని. ఓన్లీ 999 కి మాత్రమే మీకు కంప్లీట్ గా టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్, PDF ఫామ్ లో స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ టెస్ట్, ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. MPC అయినా BPC అయినా AP TS ఇద్దరు స్టూడెంట్స్ కి కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే మళ్ళీ డాట్ ప్రోడక్ట్, బట్ ఇక్కడ ఒక ట్రిక్, ద డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ n1 అండ్ n2 దట్ ఆర్ ప్యారలల్ టు. ఓకే, సో n1 అండ్ n2 రెండు వెక్టార్స్ ఉన్నాయి, బట్ ఆ వెక్టార్స్ మనకి ఇవ్వలేదు, వాటికి ప్యారలల్ గా ఉన్న వెక్టార్స్ మనకి ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ n1 దేనికి ప్యారలల్ గా ఉంది అంటే ప్యారలల్లీ విచ్ ఈస్ 5i plus 12j. ఓకే, సో n2 వెక్టార్ మనకి ప్యారలల్ గా దేనికి ఉంది అంటే విచ్ ఈస్ ప్యారలల్ టు 3i plus 4j. సి ఏదైనా వెక్టార్ దేనికైనా ప్యారలల్ గా ఉంది, ఆ వెక్టార్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి ఏం చేయాలి అంటే 5i plus 12j. ఓకే, సో 12j అపాన్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం తీసేయాలి, దట్ ఈస్ 5 square plus 12 square మనం చేయాలి. ఓకే, సో which will be equals to 5i plus 12j upon 25 plus 144. ఓకే, సో ఇంకా నేను ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 5i plus 12j upon 13. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఫర్దర్ గా డివైడ్ చేయాలి, which will be equals to 5i upon 13 plus 12j upon 13. సో ఇది నాకు n1 వెక్టార్ వచ్చేసింది. నౌ ఐ హావ్ టు క్యాలిక్యులేట్ n2 వెక్టార్. ఓకే, సో సిమిలర్ గా n2 వెక్టార్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3i plus 4j upon under root 3 square plus 4 square, which is equals to 3i plus 4j upon under root 9 plus 16, which is equals to 3
3i upon 5 plus 4j upon 5, because see 9 plus 16 will be 25, under root 25 will be 5. సో దీన్ని మళ్ళీ మనం ఫర్దర్ గా డివైడ్ చేస్తున్నాము. సో నాకు n1 వెక్టార్ వచ్చేసింది, n2 వెక్టార్ కూడా వచ్చేసింది. నౌ ఐ హావ్ టు క్యాలిక్యులేట్ ది డాట్ ప్రోడక్ట్. ఇప్పుడు మనకి వెక్టార్స్ ఉన్నప్పుడు డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ వచ్చేసింది. రెండు వెక్టార్స్ ఉన్నాయి, డాట్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి, ఏ డాట్ బి, ఇక్కడ n1 డాట్ n2. ఓకే, సో n1 డాట్ n2 మనం అదే రాద్దాం. ఓకే, సో n1 డాట్ n2. ఓకే, సో విల్ బి ఈక్వల్స్ టు, సో i లో ఉన్న అక్కడ టర్మ్స్, i లో ఉన్న ఇక్కడ టర్మ్స్, దట్ ఈస్ 5 upon 13 టైమ్స్ 3 upon 5, ఓకే, ప్లస్ 12 upon 13, 4 upon 5. ఓకే, సో మనం దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేయాలి, విచ్ విల్ బి ఈక్వల్స్ టు 5 1 times and 5 1 times, it will be equals to 3 by 13 plus 12 by 13 into 4 by 5. దీన్ని ఇంకా మీరు ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే you will be getting 63 upon 65. This will be your answer. So next question మనం చూసుకున్నట్టయితే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా సింపుల్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎంసెట్ లో చాలా చాలా వస్తాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ లో చూడండి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రాబ్లమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొజెక్టైల్ విత్ స్పీడ్. ఓకే, సో ఏ ప్రొజెక్టైల్ విత్ స్పీడ్ ఆఫ్ 50 meters per second. ఓకే, సో ఒక ప్రొజెక్టైల్ ఉంది, దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ 50 meters per second, thrown at an angle of 60 degrees. Okay, 60 degrees with the horizontal, the maximum height that can be reached. Okay, so ఇది h maximum మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో h maximum మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ స్లైడ్ కి వెళ్దాం మనం. ఓకే, సో ఫస్ట్ స్లైడ్ మనం చూసుకున్నట్లయితే h maximum ఎలా వస్తుంది, u square sin square theta upon 2g. Okay, u square sin square theta upon 2g. Okay, so h maximum will be equals to u square sin square theta upon 2g. Okay, సో సింపుల్ గా నాకు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే, ఇది కూడా ఎంసెట్ యొక్క ప్రీవియస్ పేపర్ ప్రాబ్లం, దీని యొక్క సొల్యూషన్ కూడా మనకు పీడిఎఫ్ మెటీరియల్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో u square is 50 square times sin 60 degrees upon 2 into 10. Okay, so which will be equals to 2500 into, what is sin 60 value, sin 60 is root 3 by 2 and here it is a square, so sin square 60 and upon 2 into 10. సో ఇంకా నేను ఫర్దర్ గా సింప్లిఫై చేస్తే 2500. ఓకే, సో 2500 into, ఇది రూట్ కి స్క్వేర్ కాబట్టి it will become 3 only, again it will become 4 into 2 into 10. ఓకే, సో 0 క్యాన్సల్ చేసేసి మిగతా వాల్యూస్ ని ఒకవేళ ఫైండ్ అవుట్ చేస్తే I will be getting 93.75. సో ఆప్షన్ డి విల్ బి రైట్ ఆన్సర్. సో ఇలా మీరు సింపుల్ గా మీరు సాల్వ్ చేయాలి అంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ కోసం మనక టెస్ట్ సిరీస్ ని యూజ్ చేయండి, ఫుల్ లెంత్ టెస్ట్ ని యూజ్ చేయండి, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ని యూజ్ చేయండి, పీడిఎఫ్ లో ఉన్న ప్రాక్టీస్ మెటీరియల్ ని యూజ్ చేయండి, ప్రీవియస్ పేపర్స్ మనకు యాప్ లో పీడిఎఫ్ ఫామ్ లో ఉన్నాయి, వాటిని యూజ్ చేయండి. ఇలా మీరు చాలా జాగ్రత్తగా మంచిగా ప్రాక్టీస్ చేసి టైం మేనేజ్మెంట్ తెలుసుకోవచ్చు. సో ఇంకా మీరు మా యొక్క యాప్ లో కోర్స్ తీసుకోలేదంటే ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.